హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం అన్ని రకాల కుటుంబ సమస్యలు, చేతబడి, నరదృష్టి, నాగదోషం వంటి సమస్యలకు ప్రత్యేక పరిహారాలు అందించబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. కోయ గురూజీ బాలాజీ రాజు గారికి ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. నంబర్ 9063857686. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. మిత్రుల నుండి వివాదాలకు సంబంధించి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. బంధువర్గం నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. అలాగే ప్రముఖుల పరిచయం మీకు ఎంతో మేలు చేస్తుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక బాకీలు కూడా వసూలవుతాయి. కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ఆభరణాలను, నూతన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే ఇంటి వాస్తు నిర్మాణానికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి బాగా కలిసి వస్తుంది ఈరోజు. అలాగే ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక సన్నిహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి సొంతమవుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు ఉన్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.